దుద్దెడ టోల్ ప్లాజా సమీపంలోని ఆర్ఎండ్బి ప్రభుత్వ స్థలంలో జరిగిన ఆక్రమణలను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు తొలగించారు. పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందించకపోవడంతో ఈ చర్యలు చేపట్టినట్లు టోల్ ప్లాజా రోడ్డు భద్రతా అధికారి వెంకటరెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ టోల్ ప్లాజా వద్ద ఆర్ఎండ్బి శాఖకు చెందిన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కొందరు వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు. రహదారికి ఇరువైపులా జరిగిన ఆక్రమణల కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో పలు ప్రమాదాలు ఏర్పడుతున్నాయన్నారు. ఈ విషయంపై ఆక్రమణ చేసిన వ్యాపారస్తులకు టోల్ ప్లాజా అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేసి స్వచ్ఛందంగా స్థలాన్ని ఖాళీ చేయాలని సూచించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదన్నారు. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు టోల్ ప్లాజా సిబ్బంది సంబంధిత అధికారులతో ఆక్రమణలను తొలగించే చర్యలు చేపట్టినట్లు టోల్ ప్లాజా రోడ్డు భద్రతా అధికారి వెంకటరెడ్డి తెలిపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రభుత్వానికి చెందిన ఆర్ఎండ్బి భూములను ఆక్రమణలకు గురికాకుండా పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తూ ఉన్నాము. ఆల్రెడీ నోటీసులు ఇచ్చినాము, పిఎస్లో కంప్లైంట్ కూడా ఇచ్చినాము. ఈ మైపాల్ అనే వ్యక్తిని పిఎస్కి పిలిపించడం కూడా జరిగింది. నాకు ఎంత సమయం ఇచ్చినా అని రేపు 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 అంటూ జరుపుకుంటా పోతూ కంప్లీట్గా ఆర్ఎండ్బికి సంబంధించిన ల్యాండ్లో 100% ఆక్యుపై చేసి వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ గత 15 రోజుల క్రితం ఇక్కడే బస్సు లారీ యాక్సిడెంట్ అయింది. ఒకరికి మొత్తం ముందట పనులు అవన్నీ ఊడిపోయినాయి. వీళ్ళు ఎంత చెప్పినా వినట్లేదు. దీనికి స్ట్రిక్ట్గా కలెక్టర్ దగ్గర నుంచి ఆర్డర్స్ ఉన్నాయి. 15 రోజుల లోపు మొత్తం విషయమని పోయిన నెల 20వ తారీఖు నాడు నోటీస్ ఇవ్వడం జరిగింది మా కలెక్టర్ గారు. అప్పటి నుంచి వీళ్ళని రోజు మేము ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాము. అయినా రేపు 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 తీస్తాము, జరుగుతాము.